వెల్కమ్ టు మై ఛానల్ అండి. బీ పాజిటివ్ అంది. నేనైతే హ్యాపీ, మీరు హ్యాపీ అనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే ఓకే, మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం. ఓకే, చాలామంది నాకు మెసేజెస్ ఏం పెట్టారంటే ఓన్లీ అబ్బాయిలే చీట్ చేస్తారని. కాదండి, నేను అమ్మాయిని కాబట్టి అబ్బాయి గురించి చెప్తాను. మీరు నా ప్లేస్, ఒకవేళ మీరు అమ్మాయి గురించి వస్తే అమ్మాయి గురించి అనుకోవచ్చు. ఓకే, టైమ్లెస్ రీడింగ్ ఇది. జనరల్ రీడింగ్ ఎప్పుడు మీరు చూసినా రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. 80% రెజొనేట్ అవుతే అది మీ రీడింగ్ అండి. ఒకవేళ అవ్వకపోతే స్కిప్ చేసి వచ్చండి, ఓకేనా? ఎందుకంటే అందరికీనండి, మేల్ అండ్ ఫీమేల్ అందరికీ రీడింగ్ రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, చూసుకోండి, ఓకేనా? ఓన్లీ మేల్కే నేను చెప్తున్నాను అనుకోవద్దండి, ఫీమేల్ కూడాను, ఓకేనా? తను మెసేజ్ పెట్టారు, తనకు పూర్తిగా వీడియో చూస్తే అర్థమవుతుంది. ఒకళ్ళు నాకు కామెంట్ చేశారు, అందుకు నేను చెప్తున్నాను, ఓకేనా? మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా చూడొచ్చండి, నో ఏజ్ డిఫరెన్స్, ఓకేనా? తన మీ పర్సన్ నేమ్ 3 times అనుకోండి. మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్స్ ఏమైనా తీసుకుంటారా, యాక్షన్ ఏమైనా తీసుకుంటారా అని చూద్దాం, ఓకేనా? ఈ 2 days కానీ 1 weekలో కానీ ఎప్పుడైనా అవ్వచ్చండి, చూద్దాం, ఓకేనా? ఓకేనండి, ద స్టార్ కార్డ్, ఓకేనా? ఓకే, ప్రజెంట్ అండ్ ఫీలింగ్స్, మీ పర్సన్ నేమ్ 3 times అనుకున్నారు కదా. ప్రజెంట్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటో మనం చూద్దాం అన్నాము, ఓకేనా? ఉన్నాయి, చూద్దాం, ఓకేనా? ద స్టార్ కార్డ్ కన్ఫ్యూజ్ ఎలా పెట్టానండి. ప్రజెంట్ తన ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయంటే, ఓకే, ఇప్పుడు ఇదైతే ప్రజెంట్ అయితే నో కాంటాక్ట్ ఆర్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళిద్దరికీనండి చెప్తున్నాను నేను, అందరికీ రెజొనేట్ అవుతుంది టైమ్లెస్ రీడింగ్. మీకు మరీ చెప్తున్నాను, మళ్ళీ కామెంట్లో అనొద్దండికి ఇది అమ్మాయి ఓన్లీ అబ్బాయిలే చీట్ చేస్తారని అడుగుతున్నారు. లేదు, అందరికీ రెజొనేట్ అవుతుంది. నో కాంటాక్ట్, ఓకే? మేల్ అండ్ ఫీమేల్ ఎవరికైనా సరే, ఓకే. ప్రజెంట్ అయితే మీ ఇప్పుడు నో కాంటాక్ట్లో ఉన్నారు, ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు మీ పర్సన్, ఓకేనా? ఏం గొడవలు అయ్యా నాకు తెలియదండి. ప్రజెంట్ అయితే తన సిచ్యుయేషన్ బాగాలేదండి. తన ఫ్యామిలీ లైఫ్లోని చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వాటి నుంచి తను బయటికి రాలేకపోతున్నాడు, మీ దగ్గరికి రాలేకపోతున్నాడు. ప్రజెంట్ తన ఫీలింగ్స్ అలా ఉన్నాయి. మీ దగ్గరికి రావాలని ట్రై చేసినా ఇప్పుడు రాలేకపోతున్నారు. ఇంకా టవర్ మూమెంట్, మీ ఇద్దరి మధ్యన టవర్ మూమెంట్ కొంతమందికి వచ్చింది. కొంతమందికి అయితే టవర్ మూమెంట్ అంటే ఎండింగ్ అయిపోయింది. మీ రిలేషన్ కూడా నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు, ఓకే, ఎండ్ అయిపోయింది. తను ఒక హోప్తో ఉన్నారు, ఓకే? స్టార్ కార్డ్ వచ్చింది, తను హోప్తో ఉన్నారు. స్పిరిచువల్గా తను ప్రే చేస్తున్నారనమాట, మీరు మళ్ళీ తన వైపు రావాలని. బట్ తన ప్రాబ్లమ్స్ వల్ల మీ వైపు రాలేకపోతున్నారండి. ప్రాబ్లమ్స్ వల్ల భయం కూడా వేస్తుంది, మీ దగ్గరికి వస్తే మళ్ళీ మీరు ప్రెషర్ చేస్తారే, మళ్ళీ ముందులాగే గొడవలు అవుతాయే, హెల్ప్లెస్గా ఉన్నారు. తను రావాలని నన్ను ఇంట్లో ప్రాబ్లమ్స్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి నన్ను మళ్ళీ ముందులాగే బిహేవ్ చేస్తారేమో, అందుకే హెల్ప్లెస్గా హోప్లెస్గా అలా ఉండిపోయారు. తానే బంధించుకొని ఇలా ప్రాబ్లంలో ఉన్నారు, స్టక్ అయిపోయి ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాక, ఓకేనా? బట్ ఇప్పుడున్న నో కాంటాక్ట్లు ఉన్న వారికి మాత్రం తను మీ వైపు రావాలనే చూస్తున్నారండి. ఎందుకంటే తను స్టార్ కార్డ్ వచ్చింది, స్పిరిచువల్గా తను అవేకనింగ్ కూడా అవుతున్నారు. మీ వైపు రావాలని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, తన ఎమోషన్స్ అన్నీ హీల్ చేసుకుంటున్నారు, ఓకే? ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు తాను. బట్ సెకండ్ ఛాన్స్ గురించి మాత్రం చాలా ప్రే చేస్తున్నారండి, గాడ్కి ప్రే చేస్తున్నారు. కాంటాక్ట్లో ఉన్నవా, నో కాంటాక్ట్లో ఉన్నారు, సెకండ్ ఛాన్స్ గురించి మీ పర్సన్ చాలా ప్రే చేస్తున్నారు గాడ్, ప్లీజ్ నాకు మళ్ళీ ఇంకో సెకండ్ ఛాన్స్ ఇవ్వ తనతోనే అనేసి చాలా దీనంగా అడుగుతున్నారు, ఓకే? తప్పు ఒప్పుకున్నాను, మళ్ళీ తన నా లైఫ్లోకి రావాలి అనేసి అంటే డివైన్ని ప్రే చేస్తున్నారు అనమాట మీ పర్సన్, ఓకేనా? డివైన్ని ప్రే చేస్తున్నారు, ఓకే, డివైన్ ప్రే చేస్తున్నారు. నెక్స్ట్ తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగాలేదండి. తను ఎందుకో చాలా
బాధతో ఉన్నారు, స్ట్రెస్గా ఉన్నారు, రీగ్రెట్ ఫీల్ అవుతున్నారు, పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరి మధ్యన ఏం జరిగిందో దాని గురించి ఏడుస్తూ ఉన్నారనమాట. ఇలా ఎందుకు జరిగిందే ఫియర్, అన్హ్యాపీగా ఉన్నారు. ఓకే, తనకి నిద్ర కూడా రావడం లేదు, ఈ సిచ్యుయేషన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇంత ప్రాబ్లం క్రియేట్ అయ్యింది కదా, ఇప్పుడు ఎలా మళ్ళీ ఆ ఫీలింగ్స్ అలా ఉన్నాయి. మీ మీద ఇష్టం ఉన్నా రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక పక్క నుంచి డివైన్ని ప్రే చేస్తున్నారు, మీరు ఒక పక్క నుంచి మీరు కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదని తను డివైన్కి ప్రే చేస్తున్నారు. మీరు రెస్పాన్స్ ఇవ్వడం లేదు కాబట్టి తను ప్రే చేస్తున్నారు. ఓకేనా, మీరు మళ్ళీ తన లైఫ్లోకి రావాలని చూస్తున్నారు. ఓకేనా, ఒకవేళ కాంటాక్ట్లో ఉంటే ఒకవేళ కాంటాక్ట్లో ఉంటే తన అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యుయేషన్లో ఉంటే ఎక్కువగా అది కూడా ఉన్నది. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యుయేషన్లో ఉంటే తను బాధపడుతున్నారికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మీ దగ్గరికి రావడం లేదండి. ఫ్యామిలీలోని కూడా రెస్పాన్సిబిలిటీస్ ఫేస్ చేయలేకపోతున్నారు. ఇవన్నీ క్లియర్ అవ్వాలని గాడ్కి ప్రే చేస్తున్నారు తనకి. దీనివల్ల నిద్ర ఫైనాన్షియల్గా కూడాను తనకి ఇప్పుడు న్యూ ఆపర్చునిటీస్, న్యూ జాబ్ వస్తుందండి. న్యూ జాబ్ వెళ్ళే అవకాశం కూడా ఉంది. అందువల్ల తను అర్థం కావడం లేదు, అంటే కెరియర్ విషయంలో ముందుకు వెళ్ళాలా లేకపోతే మీ వైపు రావాలా అనేసి తను బాధపడుతున్నారు. ఇంకా కార్డ్స్ వేస్తాను ఉండండి. దేనికి ప్రే చేస్తున్నారా? ఓకే, దేనికి వచ్చింది? ఓకే, ఓకేనండి. తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే గాడ్కి ఏమని ప్రే చేస్తున్నారంటే మీ వైపు యాక్షన్ తీసుకోవాలని చూస్తున్నారండి. ఓకే, కాన్ఫిడెంట్ మీ వైపు రావాలనే చూస్తున్నారు. బట్ తనకి అప్ అండ్ డౌన్స్ జగ్లు అవుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక గాడ్కి ప్రే చేస్తున్నారు. నేను ఏం చేయాలి, నాకు అర్థం కావడం లేదు, ఈ ప్రాబ్లమ్స్ ఎటువైపు వెళ్ళాలో తనకు అర్థం కాదు. అందుకే గాడ్ ప్రే చేస్తున్నారు. తను మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చే అంటే గాడ్కి డివైన్కి ఏమంటున్నా మళ్ళీ సెకండ్ ఛాన్స్ నాకు ఇవ్వు, నేను ఫస్ట్లో తప్పు చేసింది నేను ఫర్గివ్ చేస్తున్నాను, నేను తప్పు చేశాను అనేసి గాడ్కి ప్రే చేస్తున్నారు. నెక్స్ట్ ఫైనాన్షియల్గా కూడాను తను స్టేబుల్ అవుతున్నాడండి. ప్రజెంట్లో తనకి ఏవైనా న్యూ జాబ్ ఆపర్చునిటీ అవన్నీ వస్తున్నాయి కూడాను. బట్ మీతో కూడా న్యూ బిగినింగ్ చేయాలని ఉంది. ఒక పక్క నుంచి ఈ ఫైనాన్షియల్గా తను గ్రో అవుతున్నాడు, స్టార్ట్ అవ్వేంది ఇంకా తను గ్రో, న్యూ జాబ్, న్యూ బిజినెస్ కూడా వేరే ఎక్కడికైనా వెళ్ళాలేమో. అందుకే ఇటువైపు వెళ్ళలేక మీ దగ్గరికి కూడా రాలేక తను స్ట్రగుల్ అవుతున్నారు అనమాట. ఓకేనా, అందుకే తనకి నిద్ర లేకుండా ఉంటున్నారు. తను అర్థం కావడం లేదు. తను ఇప్పుడు చాలా అంటే ఇంకా స్ట్రెస్గా ఉన్నారు, నిద్ర లేకుండాను. ఓకేనా, ఇంకా నువ్వు నెక్స్ట్ ఏంటంటే టెంపరెన్స్. మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ కూడా అవ్వచ్చండి. మీ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ కాబట్టి తను ఇంకా మర్చిపోలేక ఈ పొజిషన్లో ఉన్నారు. సోల్మేట్ కనెక్షన్ ఒకటే మీ నుంచి వెళ్ళిపోయినా తను మళ్ళీ ఎంత వెళ్ళిపోయినా మీ వైపే లాగుతుంది తన మనసు. ఓకేనా, సోల్మేట్ కనెక్షన్లో అలా ఉంటుంది. ఓకేనా, సోల్మేట్ కనెక్షన్ వస్తుంది, తను బ్యాలెన్స్ చేసుకొని మళ్ళీ డివైనే మిమ్మల్ని కలుపుతుందనే నమ్మకంతో తను ఉన్నారు. ఇప్పుడైతే ఒక హోప్తో ఉన్నారు. తన ఫీలింగ్స్ అలా వస్తున్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదో చూద్దాం. ఓకేనా, ఓకేనండి. ఒక్క నిమిషం ఉండేది, వాళ్ళ కార్డ్ వచ్చింది. న్యూ బిగినింగ్ అయితే ఉందండి. యాక్షన్ తీసుకుంటారండి, యాక్షన్ అయితే తీసుకుంటారు, మీ వైపు వస్తారు. ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ మళ్ళీ ఇదే కార్డు వచ్చింది నాకు. ఓకే, బట్ మీ ఎండ్ అయిపోయిన సిచ్యువేషన్ నుంచి న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. దాని సన్ కార్డు కూడా వచ్చింది, ఇందాకలా వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఓకే, తను రియలైజ్ అవ్వారు అనమాట, ముందు చేసిన తప్పు మళ్ళీ అవ్వకూడదని మళ్ళీ నువ్వు
ఈ రిలేషన్కి ఒక న్యూ బిగినింగ్ అవ్వాలని మీ వైపు వస్తారు కూడా, ట్రావెల్ చేసి వస్తారు. ఎవరైతే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారో ట్రావెల్ చేసి వచ్చే ఛాన్సెస్ కూడా యాక్షన్ తీసుకునే 3 months ఆర్ 3 weeksలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకేనా, 3 months మార్చ్లో కల్లాను రీయూనియన్ అయ్యే ఛాన్స్. మీ వైపు వస్తారు మీ పర్సన్. రీయూనియన్ అని చెప్పనండి, మీ వైపు అయితే వస్తారు. ఓకేనా, మీ వైపు అయితే వస్తారు. కొంతమందికి అయితే 1 monthలో రావచ్చు. ఓకే, 1 month లోపల ఎప్పుడైనా రావచ్చు, బట్ 3 months కూడా అవ్వచ్చు. కొంత లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి మాత్రం 3 months ఆర్ 3 weeksలో మీ వైపు యాక్షన్ మీ వైపు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఎందుకంటే తను చాలా నిద్ర లేకుండాను గడుపుతున్నారు. మిమ్మల్ని తలుచుకొని ఎండ్ అయిపోయిన సిచ్యుయేషను తనకు నచ్చడం లేదు ఈ ఎండింగు, అందుకే మీ వైపు రావాలనుకుంటున్నారు. ఓకే, ట్రావెలింగ్ కూడా నాకు వస్తుందండి, ఎక్కువ చూపించకూడదండి. కార్డు ద వరల్డ్ కార్డ్, ద డెవిల్ కార్డు కూడా వచ్చింది. మీ వైపు రావాలనుకుంటున్నారు, బట్ ఓకేనా, యాక్షన్ అయితే కొంతమంది నాకు కనిపిస్తుంది కార్మిక్ కనెక్షన్ కూడా కనిపిస్తుందండి. కొంతమంది అయితే యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ లేవు, కొంతమంది విషయంలోనే మాత్రమే ఉంది. అందరికీ నేను చెప్పను. కార్మిక్ కనెక్షన్ ఓన్లీ ఫిజికల్ ఎడిక్షన్తోనే మీ వైపు వచ్చారండి. మళ్ళీ ఒకవేళ తను వచ్చి నన్ను కార్మిక కనెక్షన్ అని వస్తుంది నాకు. ఒకవేళ తను లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి వచ్చినా మళ్ళీ మీరే తన వెంట పడవలసి వస్తుంది. మళ్ళీ తను మీ నుంచి మళ్ళీ ఇలా దూరం అయిపోయే ఛాన్సెస్ ఉంది. మళ్ళీ మీరు చేయవలసి వస్తుంది తన్ని. ఓకే, తను వచ్చినా మీతో మాట్లాడినా మళ్ళీ మీరే ఫిజికల్గా అట్రాక్ట్ అయ్యారు కాబట్టి తను ఒకవేళ వచ్చే ఛాన్సెస్ వచ్చినా సరే మళ్ళీ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ మీరే చేస్తారు దాన్ని, మళ్ళీ సేమ్ రిపీట్ కార్మిక్ కనెక్షన్ వస్తుంది నాకు. ఓకే, లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది కార్మిక్ కనెక్షన్ అని వస్తుంది నాకు. ఓకేనా, తను ఓన్లీ ఫిజికల్గా మీ వైపు వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ మీరు చేస్తారు, అదే కనిపిస్తుంది నాకు. ఓకేనా, కొంతమందికి అయితే బాగుందండి, యాక్షన్ తీసుకుంటారు, ఎండ్ అయిపోయే సిచ్యుయేషన్, మళ్ళీ తను ట్రావెల్ చేసి సన్ కార్డ్ వచ్చింది, మీ వైపు వస్తారు. బట్ కొంతమందికి మాత్రం కార్మిక్ కనెక్షన్ వస్తుంది, యాక్షన్ తీసుకున్నా సరే తను వచ్చినా సరే మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ మీరే చేయవలసి వస్తుంది అప్పటిలాగే. మళ్ళీ సేమ్ రిపీటెడ్గా మీరు ముందు ఎలాగా ఫేస్ చేశారో ప్రాబ్లమ్స్ మళ్ళీ అదే ఫేస్ చేయవలసి వస్తుంది ప్రాబ్లమ్స్. ఓకేనా, నాకైతే అలానే కనిపిస్తుందండి. ఓకేనండి, మీకు కనుక ఈ వీడియో రెజనేట్ అవుతే, ఈ సిచ్యుయేషన్స్ అన్నీ మీకు రెజనేట్ అవుతే కామెంట్ చేసి ఒక లైక్ చేసేయండి, మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి.